ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో దొరకడండి మీకు. మా కార్యకర్తకు మొన్న 23వ వార్డులో బాగోపోతే ఆ అబ్బాయికి నా సొంత డబ్బు తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చాను, అయ్యన్పోతి గారు చెప్పారని. తర్వాత ఎక్కడో మాకవరపాలెంలో బాగోపోతే లోకేష్ గారు చెప్పారని ఒక ₹2,00,000 ఇచ్చాం. రేపు ఒక కార్యకర్త పాపం బాగోపోతే ఆ వైద్యం చూసుకుంటాం. అంటే కార్యకర్తలు అండగా నిలబడేది అయ్యన్పోతి గారు. కానీ నువ్వు కార్యకర్తల దగ్గరే డబ్బులు దొబ్బెత్తుంటే మీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి? దీంట్లో మళ్ళీ ఇంకోటి దరిద్రపు రాజకీయం ఉంది. అప్పులు తీసుకుంటే కార్యకర్తలు ఎక్కడో పోకుండా పార్టీలు మారకుండా ఉంటారని అనుకుంటున్నాడు. అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇలాంటి రాజకీయం ఎక్కడ చూడలేదు. చిల్లర రాజకీయం. బలిఘట్టంలో ఒకటి దగ్గర 35 లక్షలు తీసుకున్నావు, ఇంకోటి మాకారపాలెం దగ్గర ఒక 20 లక్షలు తీసుకున్నావు. తీసుకొని ఏం చేస్తున్నావట? ఆడ అప్పు కోసం వస్తుంటే ఇంట్లో కనబడకుండా ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి బోర్డు పెట్టేసి రోడ్డు వైడనింగ్ దగ్గర చెట్టు కింద మాత్రం కూర్చొని ఉంటున్నావట. మళ్ళీ ఇంటికి వెళ్తే ఈడు ఎక్కడ వస్తాడని చెప్పేసి వాళ్ళ వైఫ్కో ఎవరికో చెప్పేసి లేనని చెప్పేమంటున్నావట. ఈ రోజు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటున్నావట, మీరుగా వెళ్ళిపోయారంటే నేను డబ్బులు నేను వెనక్కి ఇవ్వను అంటున్నాడు. ఇంతకంటే దారుణమైన రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? వాళ్ళ దగ్గర అప్పులు చేసావు. నువ్వు ఈరోజు నిన్న ఏమంటున్నావంటే ఎంపీ సీట్ని నేను అమ్ముకున్నానంట. అంటే తలకమాసనుడా, నీకు ఒక మాట చెప్తా. ప్యాకేజ్ అంటే ఏంటో తెలుసా? గూడు ముత్యాల నాయుడికి నేను పని చేస్తే అది ప్యాకేజ్ అంటారా బాబు? మా పార్టీ అలయన్స్ పెట్టుకుంది. 2014లో నేను ఎంపీని అడిగాను. అప్పుడు మా పార్టీ ఏమో అవంతి శ్రీనివాస్ గారికి ఇవ్వాలని చెప్పింది. మనస్ఫూర్తిగా చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాం కాబట్టి, నిక్కచ్చిగా అమ్మ రొమ్ము పాలు తాగి నిజాయితీగా ఉంటాం కాబట్టి, మా పార్టీ తల్లి లాంటిది కాబట్టి మేము ఆయనకి పనిచేసాం. తర్వాత ఆడారు ఆనంద్ గారికి ఇవ్వాలనుకుంది. సరే, అప్పటికి తల వంచి పనిచేసాం. ఈ రోజు బీజేపీ వస్తే మన పోలవరం వస్తుంది, క్యాపిటల్ వస్తుంది, అన్ని విధాలుగా నిధులు రిలీజ్ చేస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి సీఎం రమేష్ గారిని పంపించి నువ్వు పనిచేయని అన్నారు. కాబట్టి ఈరోజు తల వంచి పార్టీ జెండా కోసం, మా అమ్మ కోసం పనిచేస్తాం. కేసు తీసుకొని వెళ్ళావా? ఏం తీసుకొని వెళ్ళావు వైఎస్ఆర్సీపీ పార్టీకి? వెళ్ళిన తర్వాత ఈరోజు చెప్పనా నీకు ఒక మాట, రాష్ట్రంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు గెలవడానికి పోటీ చేస్తారు, కానీ మనోడు సీటుకు రావడానికే మాత్రం ప్రయత్నించాడు. సీట్ రావడానికి ప్రయత్నించిన ఏకైక ఎమ్మెల్యే వీడే, గెలవడానికి కాదు, సీట్ రావడానికి. దీంట్లో పెద్ద చిదంబర రహస్యం ఏంటంటే, సీట్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యో పెద్ద నాయకుడు అయ్యన్నపోతు రెడ్డి నాకు కోట్లాది రూపాయలు అయిపోతే నాకు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. వెళ్తాడు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడట. మొన్న బస్సు యాత్రకని సుమారుగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. బస్సు యాత్ర తుసి యాత్ర అయిపోయింది. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటావా నువ్వు? ఇది మీ నాయకులే చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నాను నేను. మీ నాయకులే చెప్తున్నారు, బయట వాళ్ళేం కాదు. మొన్న కొంచెం డబ్బు తీసుకొచ్చేవాడు కోట్ల రూపాయలు. అందుకే రాత్రి 12 గంటలకు రామారావుపేటలో అక్కడ కనబడుతున్నావు నువ్వు. I-20 కార్లో రామారావుపేటలో నీకు పనేంటి? 11:30, 11:45కి 12 గంటలకి ఆ టైంలో జనాలు లెగుస్తుంటారా నీకు క్యాంపెయిన్ చేయడానికి? వెంటనే మా వాళ్ళు వచ్చేసరికి అక్కడికి పట్టుబడి కారుకి పారిపోతున్నావు. కారు డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. యాసాలు వేయొద్దు, నేను చెప్తున్నాను. నువ్వు కోట్ల రూపాయలు ప్యాకేజీలు తీసుకొని, ప్యాకేజీలు ఏ రకంగా తీసుకున్నావు? కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ. నువ్వు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడడం, డబ్బులు ఇవ్వండి అన్నయ్య, ఎందుకంటే మాకు దగ్గర పెద్ద గట్టి లీడర్ కూడా పోటీ చేస్తున్నాడు, నీకు తెలుసు కదా, నీకు కక్ష ఉంది, నీకు దాని మీద టార్గెట్ ఉంది, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని బిచ్చం అడుక్కొని ఇక్కడికి వచ్చి ఆ కార్యకర్తల్లో కొంతమందికి అప్పులు కూడా తీర్చేటట్టు మనం. మళ్ళీ పక్కనుంచి దందా చేస్తున్నాడు, ఇసుక దందా, గ్రానైట్ దందా, రంగురాల దందా, అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. పక్క నుంచి అప్పులు చేస్తున్నాడు, ఏం తలకు మాసిన పనులు చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అభివృద్ధి గురించి మాట అడిగితే నువ్వు నా కొడక, నువ్వు అలాంటి వాడివి, పేపర్ చూసి బూతులు తిట్టే ఎమ్మెల్యేని వీడినే చూశాను. రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు. ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దొబ్బావు, మీ పార్టీ కార్యకర్తల దగ్గర ప్యాకేజీలు తీసుకున్నావు, చైర్మన్ ఇచ్చినందుకు కూడా ఒకరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు. కొంతమంది వ్యక్తులను అయితే డబ్బులు అడుగుతున్నారు, ప్రెజర్ పెడుతున్నారు, అప్పులు తీసుకో, మా అప్పు కట్టని చెప్పి అంటున్నారని చెప్పి మెయిన్ కార్యకర్తలని జైల్లో కూడా నువ్వు హింసించావు. తుని జైల్లోని ఎంత దారుణమైన పనులు చేస్తుంటే నీ కార్యకర్తలు నిన్నే తరిమి పడతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పగలిగాను. ఈ రోజు మనం చూస్తే హరిలో ఆయుష్ హాస్పిటల్కి సంబంధించిన జీవో ఉందండి, ట్యాంక్ బండ్కి సంబంధించిన జీవో కూడా నేను క్లియర్గా చూపెడుతున్నాను. ఈ ట్యాంక్ బండ్ వదిలేసి అక్కడెక్కడో నాసిరకం రోడ్లు వేస్తావు నువ్వు. ఈ ట్యాంక్ బండ్ వేస్తే దమ్ముంటే ఇక్కడ పెట్టు. మరి పిచ్చోడం మొన్న నేను అన్నాను ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఏంటంటే పిచ్చోడు. అరే నువ్వు అక్కడ కార్నర్కి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వద్దు, మా శంకుస్థాపన రాయి పక్కన నువ్వు డమ్మి శంకుస్థాపన రాయేసావు కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఒక కార్నర్ దగ్గర సిమెంట్ దెమ్మ ఉంటుంది, ఒక రౌండ్ ఇలాగా ఖాళీ చేసి ఉంటుంది. అది ఎందుకో తెలుసా? దాని గవర్నమెంట్ ఒక అడ్వాన్స్ ఇచ్చింది. అక్కడ ఒక
పెద్ద ఏనుగు బొమ్మను పెట్టాలి ఆర్కే బీచ్లో ఉండేలాగా అని అడ్వాన్స్ ఇస్తే, ఆ అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు, అక్కడ ఎక్కడ తయారైంది ఆ ఏనుగు, అది తెచ్చుకునే సత్తా దమ్ము నీకు లేక దాంట్లో బోటింగ్ పెడితే బోటింగ్ పెట్టచ్చు, ఎక్స్ట్రా నీరుని ఏ విధంగా తేవచ్చు, అది పార్క్ ఎలా తేయచ్చు, అక్కడ వాకింగ్ ట్రాక్ ఎలా వేయాలి, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం అనేది ఉంది. ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా ఏమన్నా అంటే వాడి దొంగ నా కొడుకు, వీడి దొంగ నా కొడుకు, వీడేదవా, ఈ బూతుల పురాణం చదవడానికి నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు బ్రదర్. దీనికంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు మా వీధుల్లో, కానీ నువ్వేంటంటే దీనికి ఎమ్మెల్యే అవ్వలేదు. ఆఖరి గుడులన్నీ కూడా ఆక్రమించేసావు, ఉండీలు ఆక్రమించేసావు. ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే ఆత్మాభిమానం ఉంది, అది కూడా కొట్టేసావు. మొన్న మీ రోడ్డు చూడండి, నేను వేసాను, మీ జీవితంలో మీరు రోడ్లు చూడలేదని. అందుకని నేను దయచేసి మీకు కోరుతుంది ఏంటంటే ఎమ్మెల్యేకి నువ్వు ఇంక ఎమ్మెల్యే కాదు. నువ్వు అసలు ఎలా ఉంటావో నీకు తెలుస్తుందా? ఎవడు పడితే ఆడితో మేము కామెంట్లు చేస్తున్నావు. నల్ల బెల్లం దిమ్మకి జీన్ ప్యాంట్ వేస్తే అలా ఉంటావు నువ్వు. ఈరోజు బాబుమాన్కి ఎక్కువ, బ్రహ్మానందం తక్కువ, కమీడియన్ కింద చూస్తున్నాను నేను. అలాంటి వ్యక్తివి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావే. కాబట్టి అయ్యన పోతని బూతులు తెస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. ఈరోజు మర్రిపాలెంలోని ఒక ఆమె మొన్న వచ్చి షర్మిల ముందు ఏడిచింది, ఒగ్గోలు పెట్టింది. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి అమ్మ, నేను ఫ్యాన్కే ఓటేశాను, కానీ నాకు 4 కోట్ల రూపాయలు భూమిలోని 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అడిగాడని చెప్పింది డైరెక్ట్ బహిరంగంగా. 25 లక్షలకు కక్కుర్తి పడినాడు, సిగ్గులేనోడా, నువ్వు ఎమ్మెల్యే ఎలా అవుతావు? 25 లక్షలు తీసుకుంటావు అమ్మాయి చేత, బీసీ మహిళ. ఒక భూములు 3 ఎకరాలు అయితే పేర్లు మార్పించావు నువ్వు ఎంఆర్ఓకి చెప్పి, ఒక 10 కూతురు. అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూసావండి? ఏం చెప్పాలా నువ్వు? నర్సీపట్నంలో లైట్లు లేకుండా డెలివరీలు చేశారే, ఆ జనరేటర్ బాగుపరిచే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యే చెప్పాలి. మాస్క్ అడిగిన డాక్టర్ని కాపాడుకొని ఆ మాస్క్ మీద రివ్యూ పెట్టి పీపీ కిట్లు ఎంతమంది డాక్టర్లకు ఉన్నారా అని చెప్పాలి. 3.5 కిలోమీటర్ల రోడ్లకి మొత్తం కన్నాలు పడిపోయా, నేను అది వేస్తానని చెప్పాలి. తాండవ రిజర్వేర్ కింద 58,000 ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ బాగుపరుస్తానని చెప్పాలి. స్టూడెంట్స్కి జాబులు ఇప్పిస్తానని చెప్పాలి. ఎన్రాక్ దగ్గరికి జాబులు ఇప్పించాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు తెలుసా? రాయలసీమ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేయించావు. ఇది నిజమా అబద్ధమా చెప్పు? ఎక్కడో మన పరిటాల శ్రీరామ్ గారి కాన్స్టిట్యున్సీ రాప్తాడు, అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేని మాకార్పాలెం తీసుకొచ్చి ఒక క్రషర్ మీద సెటిల్మెంట్ చేయడానికి అని చెప్పి మీ మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారిని అక్కడ ధర్నా కూర్చోబెట్టావా లేదా? మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చచ్చిపోతే ఆ అబ్బాయి నాయన బ్రాహ్మణుల కుర్రాడు, ఆ అబ్బాయిని డాక్టర్తో గుద్దేశారు. సీసీ కెమెరాలో ఉన్న వీడియోని కట్ చేసేసారు. రాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చచ్చిపోయిన వీడియో సీసీ కెమెరాలో ఏదండి? పోలీసులు దట్ నువ్వు డిలీట్ చేయించలేదు. డెత్ సర్టిఫికేట్ 3 నెలలు రేట్ ఎందుకు అయిందండి? ఆ కుటుంబాన్ని హింసించలేదు. దానికి లోకేష్ గారు వచ్చి అండగా ఉన్నారు. ఈరోజు ఎన్ని బారిన పనులు ఎన్ని జరుగుతున్నాయే. టిట్కో ఇల్లుల గురించి చెప్పాను. మర్రిపాలెం ల్యాండ్ ఎంత దారుణం ఏంటంటే ఒక బీసీ మహిళ కుటుంబం ఈరోజు అత్యంత దారుణంగా ఈరోజు అయిపోయింది. ఇంకో ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇల్లీగల్ షాపులు కడితే క్లబ్ దగ్గర దానికి వచ్చి ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు, పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు నువ్వు వచ్చి రిబ్బన్ కట్ చేసేస్తావా? ఏడే సుజల శ్రావంతి కట్ అయ్యా, ఒక రిబ్బన్ కట్ చేస్తా ఆనందపడతాను. అంతేగాని ఇల్లీగల్ షాపులు కట్టారే భూమి మీద, వాళ్ళకి వెళ్ళి నువ్వు కట్ చేసేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గర మాత్రం వాళ్ళందరినీ రోడ్ల మీద పడేసి, ఈ ఇల్లీగల్ షాపు నీకు శిలాపలకం పెట్టి పేరు రాస్తే చాలా, నీ షాపుల్ని గవర్నమెంట్ కట్టే అనుకుంటున్నావా? దాని టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఏది? దాన్ని మాట్లాడుతుంటే వాళ్ళ మీద బూతులు తెట్టించడం. తీసేస్తావు అంటే జనాలు ఎర్రోళ్ళ, నువ్వు డబ్బుల కోసం నువ్వు ఎక్స్కవేషన్ వర్కులు చేస్తావని మాత్రం తెలీదు. ఈరోజు అందుకే నేను కోరుతున్నాను ఒకటి, ఈరోజు పైప్ లైన్ వర్కుల దగ్గర అబద్ధం ఆడావు. ఈరోజు మనం చూసుకుంటే ఆఖరికి నీ ఇంటి ముందు సుబ్బారాయుడు పాలెం దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా అయ్యన్న పాత్ర దగ్గర వేసావు. నువ్వేం తెచ్చావా నాకు అర్థం కాదు. నర్సీపట్నంలో ఒక బ్రిక్ వేసావా? ఆఖరికి అక్కడేమో రోడ్డు 500 మీటర్లు, అది కూడా నాసిరకం రోడ్డు వేసి పిల్లల్ని మండు టెంట్లో తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళిపోయి ఇదిగో చూడండి, ఇదిగో స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం ప్రజలకు ఫస్ట్ రోడ్డు చూసారనుకుంటావు. ఎంత దారుణమైన ఆత్మాభిమానం మీద కొడుతున్నావు నువ్వు. దాని నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోయిల దగ్గర రోడ్డు వేయలేదు, మట్టి రోడ్డు వదిలేసావే. దాని మీద ఆర్టికల్స్ కూడా వచ్చాయి. దానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఏమనంటే బూతులు తిట్టడం. ఈరోజు చూడొచ్చు మనకి జాబ్స్ లేవు. మొన్న ఒక సోషల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అలాగే వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు 2023లో అంట కానిస్టేబుల్ ఉద్యోగం అయిందంట, ఇప్పుడు దాకా ఫిట్నెస్ పరీక్ష లేదు. అంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావంటే 2450 మంది కుర్రోళ్ళు ఉన్నారటండి అలాంటి వాళ్ళు నర్సీపట్నం చుట్టుపక్కల. వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేది ఎవరు? దాని గురించి మాట్లాడు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడు, ఏది మాట్లాడు.
ఇంకో దారుణమైన పని అంటే నేను చెప్తాను, కొత్త రకం రాజకీయం మొదలుపెట్టి చేసావా లేదా? రోడ్ వైడనింగ్ చేశానంటావు, బొగ్గేసావు, రాత్రి వేళ బొగ్గేసిన వీడియో వైరల్ అయింది. నువ్వు ఎందుకు అక్కడ నాసిరకం పనులు చేసి మున్సిపాలిటీ డబ్బులు ఎందుకు దొబ్బావండి? రోడ్ వైడనింగ్కి నాకు ఇదిగోండి జీవో రిలీజ్ అయిందని దూరంగా పెట్టి మరీ చూపెట్టాడు, దగ్గరగా పెట్టాడు. అసలు 100 అడుగుల నా జీవోలో ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి 40 అడుగులు తీసేస్తా, వీడి దగ్గరికి వచ్చి 50 అడుగులు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చిన్న మొక్క చేసి నేను పారిపోదాం బాపిరాజు కొత్తపల్లి నువ్వు ఆలోచించావు కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీ డబ్బులు కూడా మా పన్నులు కట్టాం, మొత్తం జనాలు పన్నులు కట్టారు. పన్నులు కట్టిన దొబ్బిన డబ్బులు ఈ రోజు ఏం చేసావా నువ్వు? ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చావు. ఇంకోటి అడుగుతున్నాను మీ అందరికీ కూడా, రిజిస్ట్రేషన్ అవ్వలేని ఇల్లుల్ని రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 10,000 రూపాయలు దొబ్బేనేమి గుర్తుందా? ఆ 10,000 రూపాయలు వేయి. బొడ్డుపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహం వెనకాల మొత్తం చాలా మంది ఇల్లుల దగ్గర తీసుకున్నారు 10,000 రూపాయలు. ఎక్కడ దొబ్బేశారంటే ఇవన్నీ? దాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందా లేదా? టిట్కో ఇల్లులు తాళాలు ఇస్తావా? నోటిఫికేషన్ వచ్చే ముందు తాళం గుర్తిస్తావా? ఆ తాళం తెచ్చింది అయ్యని పోతురే, ఆ ఇల్లులు కట్టింది అయ్యని పోతురు. 2,300 ఇల్లులు. ఆ ఇల్లు టాటా కంపెనీని తీసేసి ఆ రోజు ఏం ఆరోపించిన తర్వాత దొబ్బేస్తావు. మళ్ళీ ప్రూవ్ చేయాలి, అథెంటికేటెడ్ డాక్యుమెంట్ చూపెట్టాలి, మాలా పేపర్లు చూపెట్టాలి. ఈరోజు ఆ బిల్డింగ్లకు రంగులు వేయించి వైఎస్ఆర్ రంగులు, మళ్ళీ తర్వాత కాంట్రాక్టర్ని మార్చేసి ఆ కాంట్రాక్టర్ చేత 2 బిల్డింగ్లు ఏదో కట్టినట్టు చూపెట్టి పైన స్లాబ్లు లొంగిపోయాయి. ట్యాపులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, రోడ్డు లేదు, ఎన్టీఆర్ పార్క్ కడదామని పార్క్ లేదు, దాంట్లోని మెడికల్ షాప్ కడదాం అనుకున్నాం, అది కూడా లేదు, గేట్లు లేవు, విండోస్ దొబ్బేసి ప్లాస్టర్లు వేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు అంటే ఈ రోజు తాళాలు ఇస్తుంటే, ఆ తాళాలు ఇచ్చిన సమయంలో కూడా దళిత కుటుంబం 23వ వార్డులోని మాకు తాళం ఏదయ్యా మేము డీడీ కట్టామని అడిగితే ఆ రోజు ఏం చేసావు తెలుసా? నీ కౌన్సిలర్ అభ్యర్థి చేత ఆ ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళు బెదిరించారు. ఆ కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి బాధపడింది. ఎంత అరాచకం ఏంటంటే, మేము డీడీలు కట్టాం కదా, ఆ రోజు రుణమాఫీ అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకన్య థియేటర్ ఆ బస్సు మీద నించొని రుణమాఫీ చేసేస్తాను, మీకు కడుతూ పోతున్నారు కదా, కడుతూ పోతున్న రుణాలన్నీ తీసేస్తానని చెప్తే మేము ఫ్యాన్ కోటేసామంటే ఈ రోజు మా ఇల్లు నుంచి ఖాళీ చేసామని ఆ కుటుంబం ఏడుస్తున్నారే. ఆ ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చెప్తావా? నన్ను అక్కడ పాపం నిజాయితీగా పనిచేసిన జమీల్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు. ఆయన లేరని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు వెళ్తే 2-3 బూతులు తిడుతుంటే రౌడీల్లారా అని ఎమ్మెల్యే అని ఒంటి మీద మర్చిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి వీధి రౌడీలాగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించేవే. మొన్న వెళ్ళి ఏమంటాడంటే, ఇదిగో లెటరు, జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, ఇదిగో మినిస్టర్ గారు సంతకం పెట్టేశారట. అంటే అంత పిచ్చి నా కొడుకుల్లా కనపడుతున్నారా? ఏది జూనియర్ కాలేజ్? ఏది శాంక్షన్ లెటర్ జీవో? ఏది ఎక్కడ రిలీజ్ చేశారు? దాని మీద ఒక సంతకం మినిస్టర్ గారికి పెట్టించేసి అది జూనియర్ కాలేజ్ జీవో అని చెప్తావా? మెడికల్ కాలేజీకి కూడా నీ దగ్గర సరైన జీవో లేదు. మెడికల్ కాలేజీకి కూడా నాకు సరైన జీవో లేదు. ప్రజల సాక్షిగా మున్సిపాలిటీ డబ్బుని 27 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ హెలికాప్టర్లోంచి దింపి తీసుకొచ్చి ఈ రోజు ఆ ముఖ్యమంత్రి మీటింగ్ ముందు ఎంత దారుణమైన పని చేశామంటే, మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం కుదరదు అని చెప్పి అబద్ధం చెప్పి ఆ మెడికల్ కాలేజీని ఇప్పుడు దాకా ఆడేరులోనే మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు. మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు తయారయ్యాయి. ఇప్పుడు అలయన్స్ అయిన తర్వాత నేను బీజేపీలో అడిగితే చెప్తున్నారు 3 కాలేజీలు శాంక్షన్ అయ్యాయండి, నర్సీపట్నానికి కాలేజ్ లేదు అని చెప్పి. ఇంకా అంటే అది కూడా అబద్ధమే కదా. ఈరోజు ఎంత దారుణమైన అబద్ధం అండి. ఈరోజు పైప్ లైన్ వర్క్లు ఉన్నాయి, అది తీసుకొచ్చింది ఎవరు? అది తీసుకొచ్చింది ఆ రోజు అయ్యన్న పాత్ర గారు. ఇదిగో శాంక్షన్ చేసిన 142 కోట్లు దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్. ఈ శాంక్షన్ చేసిన లెటర్తో సహా ఎంత శాంక్షన్ అయింది, స్టేట్ మొత్తం ఎక్కడెక్కడ శాంక్షన్ అయింది, దాంట్లో నర్సీపట్నం నేను హైలైట్ చేశాను, ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏం చేసావు? రోడ్లన్నీ తవ్వేసావు, ఇంట్ల ముందు తవ్వేసావు. వేసిన సిమెంట్ రోడ్లు వేయలేకపోతున్నావు కానీ, వేసిన సిమెంట్ రోడ్లు కనీసం బొక్కలు కప్పట్లేకపోతున్నావు కానీ, ఆ సిమెంట్ రోడ్లు మాత్రం నువ్వే కన్నాలు పెట్టావు. ఈరోజు పెట్టి ఏం చేసావు? ఆ కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగావు, ఆ కాంట్రాక్టర్ మాయమైపోయాడు. ఏదో ఆ కాంట్రాక్టర్ మా దగ్గర తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టు, రమ్మను, ఆ కాంట్రాక్టర్ని మాట్లాడమను. ఈరోజు బిల్లులు రిలీజ్ అవ్వక కాంట్రాక్టర్లు అందరూ నాశనం అయిపోయారు. అలాంటి వాళ్ళు కూడా సిగ్గు లేకుండా లంచాలు ఎలా అడుగుతారా మీరు నాకు అర్థం కాదు. సో నీ దగ్గర ఉన్న వేదిక దగ్గర నీ ఫ్లెక్సీ ముందు టేబుల్ మీద లెటర్ పెట్టి డాక్టర్ సుధాకర్ చేత లెటర్ రాయిపించింది నువ్వు కాదా? సంతకం పెట్టమని చెప్పింది నువ్వు కాదా? ఆ వీడియోలో డాక్టర్ సుధాకర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఏంటంటే నేను ఇలా రాస్తే సరిపోతుందా అని నిన్నే అడుగుతున్నారు, మీ పిఏని అడుగుతున్నారు, నిన్ను అడుగుతున్నారు. అక్కడ పక్కన అవును అలా చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన చేత చెప్పించి ఆయన మోసం చేసి
మానసికంగా ఆయన కొంగతీసేసి ఆయన జీవితాన్ని మొత్తాన్ని పిచ్చోడిని చేసి చంపేశారే. దాని గురించి నర్సీపట్నం ప్రజానికం కానీ దళిత వర్గాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నేను అడుగుతున్నారే. నేషనల్ మీడియాలో తీసుకుపోయావు, ఇంటర్నేషనల్ మీడియా దుబాయ్ మీడియాలో కూడా ఆఖరికి ఆ ఫోటో వచ్చి ఎమ్మెల్యే మాస్క్ ఇవ్వలేక ఆ మనిషిని పిచ్చోడిని చేసి చంపేశారని చెప్పారే. మెంటల్ హాస్పిటల్లో ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు పిచ్ హాస్పిటల్లో ఆయన తొడ మీద 2 ఇంజక్షన్లు ఉన్నాయే. ఆ ఇంజక్షన్లు ఎవరు చేయించాడు ఎమ్మెల్యే? వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారో నీకు తెలుసా? ఈ ఎమ్మెల్యేని శిక్షించండి, ఈ ఎమ్మెల్యే వాళ్ళని చచ్చిపోయాడని చెప్పి వాళ్ళ అమ్మగారు క్లియర్గా మాట్లాడారే. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పు నువ్వు నర్సీపట్నం ప్రజానికానికి. ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను. హరిలవర్ రోడ్ అయితే ఇంక మర్చిపోయారు జనం, అయిపోయింది. ఇంకో ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో కొవ్వొత్తుల్లో టార్చ్లైట్లో డెలివరీ చేసినాక ఇప్పటికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? అక్కడ ఆ రోజు డీజిల్ లేదట జనరేటర్లోని. నువ్వు ఇప్పుడు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని మీద రివ్యూ మీటింగ్ ఎప్పుడైనా హాస్పిటల్లో చేసావని నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతాను. ఆయుష్ హాస్పిటల్ కూడా నువ్వు ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. అలాగే రంగురాలు ఎక్కడున్నాయి? కొలుగొండ మండలంలో స్థానిక మల్లవరంలో ఆల్రెడీ లోక్ అదాలత్ కర్నూలు ఆఫీస్ నుంచి వాటికి ఎంక్వైరీ చేసి అక్కడ మా కమిటీ కూడా అక్కడికి వెళ్ళిపోయి నిజ నిర్ధారణ కమిటీ అని వేసి దాంట్లో బలిగట్టన రావణ్ గారు కానీ నారాయణబాబు గారు కానీ అందరూ వెళ్ళి పరిశీలించి ఆఖరికి 4-5 ట్రాక్టర్లు రాత్రి వేళ రంగురాళ్ళని తవ్వుకొని పోయి ఆ ట్రాక్టర్లు ఎక్కడ మాయమైపోయో తెలీదు. ఆ ఎంక్వైరీలో రేపు బయటపడబోతుంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, క్లియర్గా ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటంటే రేంజర్కి ఒక కాల్ వచ్చిందట. కాల్ వచ్చి నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోమని చెప్పారట ఫారెస్ట్ ఆఫీసర్లు. అంటే ఎవరు చెప్పుకుంటారండి? నువ్వు కాదా? ఆ రంగురాలు ఎక్కడున్నాయి, ఎక్కడ దాసావు? ఆ ట్రాక్టర్లు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి అడిగారు ఆ మట్టి? ఇవన్నీ దాంట్లోని నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది నర్సీపట్నం నియోజకవర్గానికి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాత్రం కూడా బుర్ర లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి కనీసం ఒక ప్రొసీజర్ తెలియకుండా ఎన్ని విమర్శలు తప్ప, అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను నర్సీపట్నం ప్రజానికానికి సూటిగా ఒక ప్రశ్న సంధించదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు అడగవలసిన సమయం వచ్చేసింది. ఇంకా ఉన్నది 40 రోజులు. మే 13ని ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు మన అందరం కూడా గలవెత్తవలసిన సమయం వచ్చింది. భయం పోగొట్టుకోండి. ఎందుకంటే అభివృద్ధి కోసం అడగాలి. అరాచకం ఎంత చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు బయటికి దొర్లి ఒక అనుభవం ఉన్న నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రజలు అది మా పని కాబట్టి మేము మాట్లాడతాం. కానీ మీరు అడగవలసింది, ప్రజలు అడగవలసింది అభివృద్ధి గురించి. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడకుండా అరాచకం గురించి మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, బుర్ర లేకుండా తను చేయలేని పనులు కూడా నేను చేశానని చెప్తున్నాడంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదు. 58,000 ఎకరాలు సాగు భూమి, రైతులందరూ అల్లాడిపోయారు. తాండవ నీరు వదిలేక కూడా కొన్ని ఎకరాలకు కూడా నీరు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ కన్నం 7.5 లక్షల రూపాయలు అయితే కనీసం నిర్లక్ష్యంతో కమిటీ మీటింగ్ కూడా పెట్టకుండా ఆ తాండవ రిజర్వేయర్ సంబంధించిన వర్కర్స్ కానీ లేకపోతే రిజర్వేయర్కి సంబంధించిన ఈలు కానీ ఈలతో ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ చేసి ఎన్ని ఎకరాలకు సాగు భూమి వస్తుంది, అసలు టీఎంసీ అంటే ఏంటి, అసలు ఏ విధంగా లెవెల్ ఆఫ్ వాటర్ ఉంది, ఎప్పుడు ఇంకిపోతుంది, ఎప్పుడు ఎంతమంది రైతులకు వస్తుంది అని కనీసం ప్రిపేర్ చేసావు ఎవరినన్నా? సరి అయిన సమయానికి ధాన్యం కూడా దొరకకుండా రైతులు నడ్డి విరిచి ఈరోజు రైతన్నని అన్ని విధాలుగా రోడ్డు మీద పడిసేస్తే, మొన్న కొత్తూరు వర్షాలు పడినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా వందలాది ఎకరాలు మునిగిపోయి ఎంతోమంది బాధల్లో ఉంటే కనీసం రికార్డు చేయడానికి కూడా కలెక్టర్ గారిని నువ్వు తీసుకురాలేకపోయావే. నువ్వు ఎంత చొచ్చెమ్మెల్లేవి, దత్తమ్మెల్లేవి. ఈరోజు జనాలకు కూడా దాని మీద నువ్వు మనం అడగవలసిన అవసరం ఉంది. ఆయన తీసుకొచ్చి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్ ఏది, హరిలోవర్ రోడ్ ఏది? నేను క్లియర్గా ఈరోజు టీవీ కూడా పెట్టి ఆ రోజు జరిగిన సందర్భాలు నేను చూపెట్టదలుచుకున్నాను. హరిలోవర్ రోడ్ ఎక్కడికి పోయింది? 3.5 కిలోమీటర్లు స్వీట్లు పనిచేసి 3.5 కిలోమీటర్లు వేసేస్తున్నాను. అది కూడా అయ్యన్న పాత్ర గారు శాంక్షన్ చేసిందే. ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అడవి మధ్యలో ఉంది కాబట్టి దాని పర్మిషన్ అవ్వలేదని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే ఆ శాంక్షన్ చేసిన అమౌంట్ అలా ఉన్నా కూడా దానికి ఒక కాంట్రాక్ట్ని ఎత్తకలేక ఆ అమౌంట్ని కూడా ₹1 తీసుకొచ్చి సత్తా లేకుండా నువ్వు ఖర్చు పెట్టలేక ఈరోజు ఏమో అబద్ధాలు చెప్పి సుమారుగా 1.5 సంవత్సరం ముందు నువ్వు ఏ పండుగ అయితే పండుగ చేసుకోండి, సంక్రాంతి అయిపోయింది, రంజాన్ అయిపోయింది, దాని తర్వాత క్రిస్మస్ అయిపోయింది. ఈరోజు ఏ పండుగ చేసుకోమంటావు ఎమ్మెల్యే? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? గోల్కొండ మండలంకి వెళ్ళి నేను అక్కడ జాయిన్ అయిపోయాను, కొంగసింగ్లో జాయిన్ అయిపోయారు, ఇక్కడ జాయిన్ అయిపోయారని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా సవాల్ చేసి బల్ల గుద్దు చెప్తున్నాను. నేను జాయిన్ అవుతుంది వైఎస్ఆర్సీపీ వల్లే మళ్ళీ నువ్వు తిరిగి జాయిన్ చేసుకుంటున్నావు. దానికి ఒక కుర్రోడు ఉదాహరణ
బొడ్డుపల్లిలో కుర్రాడు కూర్చొని మాట్లాడిన సందర్భాన్ని చూసావు నువ్వు. వాళ్ళ నాన్నగారు 6 నెలల ముందు చనిపోతే దానికి బీమా డబ్బులు అంటే చంద్రన్న బీమా తీసేశారు, జగనన్న బీమాని పెట్టారు, ఎవరికి పడట్లేదు. అలాంటి డబ్బుని నువ్వు అకౌంట్లోకి వేస్తున్నాను, నువ్వు రా అని చెప్పి వాలంటీర్ చేత కబురు పెట్టించుకొని నీ ఆఫీస్కి తీసుకొచ్చి తన మెడలో కండు వేసి అబద్ధం ఆడి ఈ రోజు మొత్తం నియోజకవర్గం అంతా చూసి నువ్వు కమెడీ కింద చూస్తున్నారు, ఒక కామెడీ కింద చూస్తున్నారు. నువ్వు పొలిటీషియన్ కాదు, నువ్వు కమెడియన్ కింద తయారయ్యావు. నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యేవి నువ్వు మెడలో కండువాలు వేసేస్తున్నావు అని చెప్పి చెప్తున్నారు. మేము ఎవరన్నా జాయిన్ అవుతే ఏం చెప్తున్నాం? ఇదిగోండి పలానా శ్రీని గారు జాయిన్ అయ్యారు, పలానా హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, పలానా జమీందార్ గారు జాయిన్ అయ్యారు, ఆయన వెనకాల ఒక 10 మంది జాయిన్ అయ్యారు, ఈ 10 మంది కుటుంబాలు ఇగోండి, ఇగో 20 కుటుంబాలు 15 కుటుంబాలని మేము చూపెడుతున్నామే. నువ్వేం చేస్తున్నావు అంటే మీ లీడర్లకు ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి ఒరే బైక్ మీద పోయినోడిని, వాళ్ళ రిక్షాలో పోయినోడిని, వాళ్ళ ఆటోలో పోయిన తీసుకొచ్చాంట్రా కండువాలు కప్పిస్తానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత దారుణమైన విషయం అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం. ఇలాంటి చీప్ దరిద్రపు రాజకీయం ఇప్పుడు దాకా నర్సీపట్నం చరిత్రలో జరగలేదు. ఇలాంటి రాజకీయాన్ని ఏమంటారో మాకు తెలియట్లేదు. మేము కుర్రోళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద, అమాయకుల మీద, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద ఈ రాజకీయం ప్రతాపం చూపెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కండువాలు కప్పేసి ఇలాంటి రాజకీయం చేస్తున్నామంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రశ్నలు కనీసం నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు ఏమన్నా అంటే 5 సంవత్సరాల క్రితం నాతోరం మండలంలో మాట్లాడుతున్నా, 5 సంవత్సరాల క్రితం అయ్యన్న పాత్రలు చెప్పాను. నేను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినప్పుడు, టౌన్లో వార్డుకి వెళ్ళినప్పుడు ముందు ఏం పనులు చేసామనేది నేను క్లియర్గా పేపర్ చూపెట్టి ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తున్నాను. నువ్వు అలా ఎక్కడన్నా కానీ ఒక పేపర్ చూపెట్టి కానీ, ఒక మైక్లోని కానీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాను, 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పగలిగావా? ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎదురుపల్లి వెళ్ళాను మొన్న. ఎదురుపల్లి వెళ్ళినప్పుడు 5 కోట్ల 6 లక్షల రూపాయలు నేను ఓన్లీ కూడా అభివృద్ధికే తెచ్చాం అయ్యన్న పాత్ర గారని నేను క్లియర్గా చెప్తే అక్కడ ఒక స్వీపర్ పాపం ఆయన వచ్చి బయటికి ధైర్యంగా వచ్చి, బాబు నాకు ఏం పోతే పోనేది, ఏముండదు, కమలిల్లే కదా కాల్చి పెడతారు, ఏముంది కానీ నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నాకు జీతం ఇవ్వలేదు బాబు, ఏదో చూడండి అని అడిగాడు. అంత దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గం ఉంటే నువ్వు వచ్చి బయటకు వచ్చేటట్టు మా మీద పర్సనల్గా బూతులు తిట్టడం పని పక్క పెట్టుకున్నావు తప్ప ఈరోజు దానికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను సూటుగా అడుగుతుంది ఏంటంటే అన్నింటికి సంబరాలు ఏం చేసుకుని బతుకుతామండి అందరూ. 2300 కోట్లు పెట్టి ఒక్కొక్క మండలానికి 400 కోట్ల వరకు అభివృద్ధి చేసిన అయ్యన్న పాత్రని ఈ రోజేమో ఏ సంబరాలు మేము చేసుకోలేదు, ఎలా పిల్లల్ని హింసించలేదు, రోడ్ల మీద కూర్చోబెట్టి డాక్టర్లను చంపలేదు, రంగురాలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేసి అవినీతులు చేయలేదు. నీ కార్యకర్తలకు ఒక రూపాయి అయినా ఇచ్చున్నావో లేదో ఆ రంగురాల నుంచి పాపం. అందుకే రేపు నేను చెప్తున్నాను, రాసుకో. ఓటర్స్ కాదు, టీడీపీ కాదు, నీ కార్యకర్తలే నిన్ను ఓడించబోతున్నారు. అదే రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఏదన్నా కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టైం వచ్చేసింది. ఇంకా నేను సంక్షేమం వైపు వెళ్ళదు, పెన్షన్లో మోసం, ట్యాక్స్ల్లో మోసం, అన్ని దాని మీద మోసం చేస్తున్నారు. కానీ దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. మున్సిపాలిటీ అవన్నీ నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది కనీసం ఇవన్నీ ప్రశ్నించేవాడు ఉండాలి. మీద అరాచకం చేస్తున్నారు కాబట్టి వచ్చిందో చూడాలి. వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆ రోజు ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసాడండి, కాల్ డేటా ఉండదు అనుకుంటున్నావా? వివేకానంద రెడ్డి గారిని చంపిన మీ జగన్ రెడ్డి కాల్ డేటాలే దొరికేసాయి. ఇక్కడ కాల్ డేటా 5 నిమిషాల్లో దొరుకుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇవన్నీ మర్చిపోతావు అనుకున్నావు. రికార్డెడ్గా ఫోల్డర్లో రికార్డ్ చేసుకొని పెన్ డ్రైవ్ పెట్టుకొని నేను చెప్తున్నాను, రేపు 40 రోజుల్లో నువ్వు ఓడిపోవడం తథ్యం. ఈ రంగురాళ్ళు ఎక్కడ దాచావు? ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టాడా? పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో, అక్కడ ఎవడన్నా రివ్యూ పెట్టాడా? ఎక్కడా లేదా? దీని గురించి ఎవడన్నా మాట్లాడా? ఏమీ లేదే. కానీ ఈరోజు మాత్రం ఇష్టం వచ్చినట్టు పేలుతాడు. కనీసం ఇప్పటికైనా శిక్ష పడగలదు. అమ్మకు సమాధానం చెప్పే రోజున అమ్మ దగ్గర కనీసం పరామర్శించడానికి వెళ్ళావా నువ్వు? ఆ డాక్టర్ ఏమైనా చిన్న పని చేశాడు అనుకున్నావు? రోజు వందలాది మందికి మత్తం చెట్లు బతికించేవాడు. ఆ డాక్టర్ని వాళ్ళ అమ్మ అలా ప్రాణం నర్సీపట్నం ఎమ్మెల్యేకి శిక్ష పడాలంటే ఎందుకంటే వాళ్ళ నీ ఇంటికి తీసుకెళ్ళిపోయి కిందన కూర్చోబెట్టి నువ్వు లెటర్ మీద సైన్ పెట్టించావు. కొనే బాధ్యత ఈ నర్సీపట్నం ప్రజానికి తీసుకుంటారమ్మా. నువ్వు ఎట్టి బస్సులో నీకు ఒకటే చెప్తుంది ఏంటంటే, రేపు రానున్న రోజుల్లోని ఈ 40 రోజుల్లో అయినా వీధుల్లో కానీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీ కమ్యూనిటీ హాల్ లేదా మీ శ్మశానం దగ్గర ఏదైనా చెయ్యాలా,
లేకపోతే ఇచ్చేయాలా అని చెప్పి రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, ఈ పనుల మీద నువ్వు పడు. కనీసం 1% అయినా నేను రేపు జనం ఏం మాట్లాడకుండా ఉంటారు. లేకపోతే నువ్వు ఓడిపోయిన తర్వాత దారుణంగా కొట్టి మరి నీ బాపిరాజు కొత్తపల్లి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి. ఈరోజు ఏంటంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు సింపుల్గా గ్రాఫిక్స్ అంటున్నారు. ఏమంటే ఇది ఒకటి అలవాటు అయిపోయింది. మొన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి డేట్ అని చూపెడితే అది గ్రాఫిక్స్ అంటున్నారు. అందుకే నేను ఒకసారి చూపెడదామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఫస్ట్ ఏంటంటే మనం అరిలోవ రోడ్డు గురించి భావిస్తున్నామని వైసీపీ పాలనలో నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు.